and subscribe to Vishwasam.in. ఓ కుర్రాడు ఎంట్రీ ఇస్తుంటే ఇంతటి ఉద్వేగం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేదు. తండ్రి కన్నీరు, దేశమంతా ఉత్కంఠ. దానికి తగ్గట్టుగానే సర్ఫరాజ్ అదరగొట్టాడు. మిడిల్ ఆర్డర్లో ఫైర్ ఉంటే ఎలా ఉంటుందో చూపించాడు. పంత్ లేక ఇబ్బంది పడుతున్న ఇండియాకు కేవలం 17 ఓవర్లలోనే ఓ మొమెంటం ఇచ్చేశాడు. సర్ఫరాజ్ ఎంట్రీ అంత సులభంగా జరిగిందేమీ కాదు. 2 సీజన్ల నుంచి దేశవాళీలో టన్నుల కొద్దీ రన్స్ కొడుతున్నాడు. టాప్ 3 లిస్ట్లో ఒకటిగా నిలుస్తున్నాడు. అయినా అవకాశం ఆలస్యమైంది. సరే, లేట్ బెటర్ దాన్ నెవర్. ఇప్పుడు వచ్చాడు. తానెందుకు స్పెషల్లో చూపించాడు. తన ఆటను రిలాక్స్ అయి చూడడం కాదు, మునివేళ్ల మీద నిలబడి చూడాలి అన్నట్టుగా ఆడాడు. ఎంటర్టైనర్ వచ్చాడు, డౌటే లేదు. సర్ఫరాజ్ ఎంట్రీతో టీమిండియాలో లెక్కలు మారతాయా? ఓవర్ నైట్ స్టార్లకు చుక్కలు కనిపిస్తాయా? జనరేషన్ చేంజ్ అనే ప్రాసెస్ ఇక కొలిక్కి వస్తుందా? ఒక్క ఇన్నింగ్స్తో చెప్పడం కాదు, ఓవరాల్గా పరిస్థితులు ఎలా మారుతున్నాయో చూద్దాం. టీమిండియా ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నాడు. కోహ్లీ కూడా 35 దాటేశాడు. ఇప్పట్లో రిటైర్ అవుతాడు అని చెప్పకపోయినా తన ప్రయారిటీస్ తనకి ఉన్నాయని ఇంగ్లాండ్ సిరీస్కి దూరం కావడాన్ని బట్టి అర్థమవుతోంది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్లో సీనియర్ రాహుల్. మన కేఎల్ గురించి తెలిసిందేగా, ఎప్పుడు ఆడతాడో ఎప్పుడు గాయపడతాడో తెలియనట్టే ఉంటాడు. అందుకే ఇది కుర్రాళ్ల కాలం. గిల్కి ఓవర్ నైట్ స్టార్డమ్ గిలిగింతలు పెడుతోంది. పాండ్యా డబ్బులొచ్చే T20లు మాత్రమే ఆడతాడు. అయ్యర్ అవకాశాలు వచ్చినా అప్పుడప్పుడు మాత్రమే అందుకుంటాడు. శాంసన్ అన్ఫార్చునేట్ స్టార్ అనే ఇమేజ్ కి ఫిక్స్ అయిపోయాడు. దేశ విదేశాల్లో జైస్వాల్ మాత్రమే నిలకడగా ఉన్నాడు. 3 ఫార్మాట్లలోనూ ఇలాంటి పరిస్థితుల్లో ఉంది టీమిండియా. టెస్టుల్లో పంత్ వస్తున్నాడు త్వరలో. ఆడితే వన్డేలు T20ల్లో కూడా ఉండొచ్చు. ఇప్పటి వరకు అయితే రాడార్లో ఉన్న మేజర్ ప్లేయర్లు వీళ్లే. ప్రస్తుతం జట్టు చుట్టుపక్కల ఉన్న వీళ్ళందరిలో సర్ఫరాజ్ భిన్నంగా కనిపించాడు. దూకుడుతో పాటు కమిట్మెంట్ చూపించాడు. మిగతా వాళ్లలా స్టార్డమ్ మత్తులో కొట్టుకుపోకుండా ఉంటే మరో 1-2 ఏళ్లలో జట్టులో కీలక ఆటగాడిగా నిలబడే అవకాశం కనిపిస్తోంది. సెహ్వాగ్లా, యువరాజ్లా, రోహిత్లా స్ట్రైకింగ్ గా ఆడే వాళ్ల కోసం అభిమానుల ఎదురు చూపు. పైగా టెస్ట్ మిడిల్ ఆర్డర్లోనే చితక్ కొట్టాడు అంటే నిలదొక్కుంటే ఇక అదుర్సే. అందుకే టీమిండియా అభిమానులు సర్ఫరాజ్ ఆటకు చీర్స్ చెబుతున్నారు. ఇంకో పక్కన బోర్డు కూడా జట్టు కూర్పు, భవిష్యత్తు విషయంలో దృష్టి పెడుతోంది. వచ్చే 7-8 ఏళ్లు జాతీయ జట్టు ఎలా ఉండబోతోందో ఈ ఏడాది చివరి నాటికి తెలిసిపోతుందేమో. హార్దిక్ పాండ్యాకు కూడా ఇది వార్నింగ్ టైమే. ఓ సిరీస్ ఆడితే 3 సిరీస్లు రిహాబిలిటేషన్ లో ఉండే ఫిట్నెస్ పెట్టుకుని కెప్టెన్సీ కోసం కీచులాటలు, IPL కోసం ఆరాట పడితే జాతీయ జట్టులో పోరాటం త్వరలోనే ముగిసిపోతుంది. T20 జట్టుకు రోహితే కెప్టెన్ అని చెప్పడం వెనుక ఇది కూడా ఓ కారణం. ఆఫ్ కోర్స్ రోహిత్ లాంటి లెజెండ్ కెరీర్ చివర్లో ఉన్నాడు. వరల్డ్ కప్ కొడితే సక్సెస్ఫుల్ గా తప్పుకున్నట్టు ఉంటుంది అనే ఫీలింగ్ ఉండొచ్చుగాక. కానీ పాండ్యా మీద నమ్మకం ఉంటే మాత్రం ఈ నిర్ణయం తీసుకుని ఉండకపోయేవారేమో. కొత్తగా వస్తున్న క్రేజ్ను, పాపులారిటీని చూసి విర్రవీగిపోతున్న వాళ్లకి అది అయ్యర్ అయినా, శుభ్మన్ అయినా, పాండ్యా అయినా గత 6 వారాల కాలం అనేది హెచ్చరిక సమయం అనే అర్థమవుతోంది. సర్ఫరాజ్ లాంటి వాళ్ళు దూసుకొచ్చి జైస్వాల్ లాంటి వాళ్ళు స్టాండ్ అయితే ఫ్యాన్సీ స్టార్లు పక్కకు పోతారు ఖచ్చితంగా.
అఫ్ కోర్స్ ఆట అన్న తర్వాత ఫామ్ ఉంటుంది, రిథం ఉంటుంది. అందరూ అన్నిసార్లు ఆడలేకపోవచ్చు కూడా అంటారేమో, నిజమే. కానీ ఇంటెంట్ అనేది ఇంపార్టెంట్. కమర్షియాలిటీ, ఫ్యాన్సీ పాపులారిటీ డామినేట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఓవర్ నైట్ స్టార్డమ్ ఐస్ క్రీమ్ కన్నా వేగంగా కరిగిపోతుంది. గిల్ లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇదే. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. Like, share and subscribe to Vishwasam.in.